జై శ్రీరామ్. జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ రామ మంత్రాన్ని జపించడం వలన ముక్కోటి దేవతలను స్మరించినట్లే. హిందువులలో శ్రీరాముడికి ఎంతో ప్రాచుర్యం ఉంది. అలాగే శ్రీరాముడి గురించి తెలియని వారు ఉండరు. ధర్మానికి, న్యాయానికి, నీతికి, మంచికి, మర్యాదకు, విలువలకు, నైతికతకు నిలువుటద్దం శ్రీరాముడు అని చాలామంది ప్రజల నమ్మకం. త్రేతాయుగంలో దుష్ట శక్తులను సంహరించడానికి శ్రీరాముడు భూమిపై జన్మించినట్లు చాలామంది భావిస్తారు. అయితే 500 సంవత్సరాల క్రితం ఒక విదేశీయుడు లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసి అనేక వేల మంది ప్రజలను మతమార్పిడి చేయించడమే కాక శ్రీరామ మందిరాన్ని కూల్చివేశాడు. అనేక సంవత్సరాలు ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదాల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అని ప్రతి ఒక్కరూ ఏకీభవించగా చివరకు శ్రీరామ మందిరం నిర్మితమైంది. అయితే ఈ జనవరి 1 నుండి 15 వరకు మనందరికీ శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ నుండి పూజించిన అక్షింతలు ఇంటింటికి చేర్చడం జరుగుతుంది. ఈ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ శ్రీరాముడి అక్షింతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఇంటికి అక్షింతలు పంపించే కార్యక్రమం చేపట్టారు. 500 సంవత్సరాల క్రితం కూల్చిన గుడిని తిరిగి పునఃప్రతిష్ఠించడం చేత అక్షింతలను ఆధ్యాత్మిక సంస్థలు, హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ వారు, 5 మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి ఈ అక్షింతలు చేర్చాలి అనే ఉద్దేశంతో కలశంలో అక్షింతలు నెత్తిన పెట్టుకుని వస్తారు. అలా వచ్చినప్పుడు మనందరం ముందుగానే కొన్ని అక్షింతలను కలుపుకొని ఉంచినట్లయితే వారు ఇచ్చే అక్షింతలను మన దగ్గర అక్షింతలతో కలుపుకొని అట్టి పవిత్రమైన అక్షింతలను ఎటువంటి పుణ్య కార్యాలకైనా శుభకార్యాలకైనా ఉపయోగించుకోవచ్చు. కొత్త ఇల్లు కట్టుకున్నా, వ్యాపారం మొదలుపెట్టినా, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇలా ఎలాంటి పుణ్య కార్యాలకైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ 22వ తారీఖు బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరుగును కాబట్టి 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చెడు సంఘటనకు గాను ఇంట్లో 5 దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిది. దేవుడి దగ్గర 2, ఇంటి గుమ్మం ముందు 2, తులసి కోట దగ్గర 1 వెలిగించినట్లయితే ఆ శ్రీరాముడి ఆశీస్సులు మనందరిపై తప్పక ఉంటాయి. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించిన ఆదర్శమూర్తి ఆ శ్రీరామచంద్ర ప్రభువు. జై శ్రీరామ్. 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 ఈరోజు అయోధ్య అక్షంతలు అందరు ఇంటింటికి వెళ్తున్నాయండి. ఇదిగో ఈరోజు మా వంతు వచ్చింది, తీసుకెళ్తున్నాం. 5 ఆడపడుచులు. జై శ్రీరామ్. కొన్ని కలుపుకో, ఇది దేవుడి దగ్గర పెట్టుకో. ఇంకొన్ని కలుపుకొని 22వ తారీఖు అయోధ్యలో రాముడిది ప్రాణప్రతిష్ఠ. ఆ రోజు వీటిని అందరికి వేసాయి, పిల్లలకి, నీ వారికి ఇట్లా. కొన్ని కలుపుకొని వీటిని అయితే పక్కకు దేవుడి రూమ్ లో పెట్టుకో. రామ రామ రామయన్న
జై శ్రీరామ్.